హాయ్ అండి, నేను మీ డాక్టర్ రవికాంత్ కొంగర, మీ ఫ్యామిలీ డాక్టర్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ మన దేశానికి, మన రైతులకి కానీ ప్రతి విలేజ్లో ఉండే వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. విలేజ్లోనే కాదు, ఒక్కోసారి సిటీస్లో ఉండే వాళ్ళకి కూడా చాలా ఇంపార్టెంట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, నేను చేసిన వీడియోస్లో చాలామంది బాగా ఇష్టపడిన వీడియో ఏంటి అంటే పాము కాటు మీద చేసిన దానికి చాలా మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వచ్చినాయి. చాలామందికి ప్రాక్టికల్గా అవసరమైన థింగ్స్, ఎందుకంటే చాలామంది రైతులు పొలాల్లో పాము కరిసి ఒక్కోసారి ఏం చేయాలో తెలియక ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళు ఉంటారు. దాంట్లో చాలా ప్రాక్టికల్ థింగ్స్ మనం మాట్లాడుకున్నాము. దాంట్లోంచి ఆ వీడియో చూసి ఒక పేషెంట్ నాకు ఫోన్ చేశారు. తను ఉండేది హైదరాబాద్లో కూడా అవుట్స్కట్స్ దగ్గర. సో అక్కడ వాళ్ళ పిల్లోడు క్రికెట్ ఆడటానికి వెళ్ళాడు. బండి మీద నుంచి కింద పడిపోయినప్పుడు అంటే ఏదో పాము క్రికెట్ ఆడుకోవటానికి పొలాల లాంటి దాంట్లోకి గ్రౌండ్స్లోకి వెళ్తుంటే ఏదో పాము బండి మీద వెళ్తుంటే కనపడిందంట. అది దాన్ని తప్పించబోయి బండి కింద పడిపోయాడు. ఆ అబ్బాయికి పాము కరిచిందా లేదా అన్న విషయం కూడా తెలియదు. ఎందుకంటే యూజువల్గా పాము కరవటం అనేది పెద్ద ఇన్సిడెంట్ కదా. వచ్చి మన మీదకి వచ్చి ఒక పాము కరిసింది అనుకోండి, ఖచ్చితంగా అది మర్చిపోం కదా మనం. కానీ అది అబ్బాయికి ఖర్చినట్టు కూడా ఏ విధమైన ఇండికేషను లేదు. సో ఇది జరిగింది. తర్వాత సరే కింద పడిపోయాడు, కొన్ని మోకాళ్ళు అవి ఇవి డొక్కుపోయినాయి, వెళ్ళిపోయాడు. ఒక హాస్పిటల్కి వెళ్ళాడు, ఫస్ట్ ఎయిడ్ చేయించుకున్నాడు, అయిపోయింది. మరుసటి రోజు కాలు దగ్గర నొప్పి అని చెప్పి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి అక్కడ తొడ దగ్గర కొంచెం కమిలినట్టు ఉంది. ఆ కమిలినట్టు ఉంటే దానికి కొన్ని మందులు అవి రాయించుకున్నాడు, వచ్చాడు. ఆ మరుసటి రోజు కూడా కాలంతా కూడా నల్లగా అయిపోయింది. తొడ భాగంలో నల్లగా అయిపోయి పుండులాగా ఏర్పడితే ఒక ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే ఇదేంటి తగ్గట్లేదు, ఏం పర్వాలేదులేండి అని చెప్పి పంపించేద్దామన్నారు. ఆ కుర్రోడు వయసు 19 ఏళ్ళు కుర్రోడు. వాళ్ళ నాన్న రోజు ఆ పిల్లోడిని చూస్తుంటాడు కదా, వీడేంటి ఈరోజు తేడాగా బిహేవ్ చేస్తున్నాడు, ఏదో తేడాగా ఉంది, డాక్టర్ ఇంటికి వెళ్ళిపోమన్నా. లేదు సార్, ఇక్కడే ఉంటాం మేము, రేపు ఉదయం వరకు చూసుకున్నప్పుడు వెళ్తామని అన్నాడు. అంటే పేషెంట్ ఆ పిల్లోడు మాట్లాడే తీరులో కానీ ఏదో తేడా వచ్చిందో, ఏం గమనించాడు అనేది వాళ్ళ నాన్న మనకు తెలియదు. ఇదేదో తేడాగా ఉన్నాడు వీడు, వద్దులేండి సార్ ఇక్కడే ఉంచుకుంటాను ఇంకో రోజు, చిన్న ప్రైవేట్ హాస్పిటల్. సో మరుసటి రోజు చూసేసరికి తొడంతా నల్లగా అయిపోయి చర్మం కుళ్ళిపోయినట్టు నల్లగా అయిపోయింది ఇంత భాగంలో. వాగితే ఇదేదో కుళ్ళిపోయిందండి, సెల్యులైటిస్ అంటే కొంచెం ఇన్ఫెక్షన్ వచ్చినట్టుంది, అది కట్ చేసి తీసేస్తాను అని అన్నారు. ఆ చిన్న హాస్పిటల్లో ఆపరేషన్ చేసి ఎక్కడైతే నల్లగా కుళ్ళిపోయిందో, యూజువల్గా ఎక్కడైనా కుళ్ళిపోయి నల్లగా అయిపోతే దాన్ని కట్ చేసి తీసేస్తారు. అక్కడి వరకు కొద్దిగా మత్తిచ్చేసి అది కట్ చేసి తీశారు. కట్ చేసేసరికి ఇంకా రక్తస్రావం ఆగట్ల. రక్తం ప్రెషర్ పెట్టినా పోతానే ఉంది, ఏం పెట్టినా ఆగట్లా. అలా ఎంత బ్లడ్లు పోయినాయి అంటే బాడీలో ఉన్న బ్లడ్ అంతా పోయింది. బ్లడ్ పర్సంటేజ్ 0కి వచ్చేసింది అని అనుకోవాలి. వాళ్ళ నాన్న చెప్పడం ఇదే 0కి వచ్చేసిందండి అని. ఏం చేసినా ఆగట్లేదండి. రాత్రి వరకు అది ఆగుతానే ఉంది. ప్రెషర్ పెడుతున్నాం, మారుస్తున్నాం. ఇది అంటే బ్లడ్ క్లాటింగ్ ఫెయిల్యూర్. బ్లడ్ క్లాట్ ఇప్పుడు ఏముంది, ఇప్పుడు ఒక మనిషి రైలు కింద పడి 2 కాళ్ళు కట్ అయిపోయినా బతుకుంటాడు. అంటే అంతంత పెద్ద కాళ్ళకి వెళ్ళే రక్తనాళాలు ఇంత ఉంటాయి. అవి కట్ అయినా కానీ కొంతమంది బతుకుంటారు. ఎలా బతుకుంటారు? అంత పెద్ద రక్తనాళం కూడా ముడుచుకుపోయి దాన్ని క్లాట్ వచ్చి ఆ రక్తస్రావాన్ని ఆపే మెకానిజం మనకు ఉంది, అంత మంచి మెకానిజం. సో ఇంత చిన్న పుండు నుంచి కట్ చేసిన దాని నుంచి రక్తస్రావం ఆగలేదంటే అదేంటి, బ్లడ్ క్లాటింగ్ అనేది మొత్తం ఆగిపోయింది. బ్లడ్ క్లాట్ అవ్వట్లేదు కాబట్టి ఇప్పుడు బ్లడ్ క్లాట్ అవ్వనప్పుడు చిన్న కోత అయినా కానీ 24 గంటలు చుక్క బ్లీడ్ అయితే మొత్తం పోతుంది బ్లడ్ అంతా. ఇప్పుడు చుక్క ఆగకుండా ఈ వేలు చివరి నుంచి కరెక్ట్గా ప్రతి సెకండ్కి కానీ 2 సెకండ్కి కానీ ఒక చుక్క వచ్చింది అనుకోండి, 5 లీటర్లు ఎంతసేపట్లో అయిపోను. సో అలా అయ్యి మొత్తం బ్లడ్ అంతా పోయి ప్రాణహాని నుండి చనిపోతారు. సో ఏం చేసినా ఆగట్లా, రక్తం పోతా ఉంది. ఏం చేయాలో అర్థం కాక డాక్టర్లు, అది చిన్న హాస్పిటల్ కాబట్టి అక్కడ నైట్ వరకు ఉంచి, నైట్ 1:30కి ఏదో తేడా కొడుతుందండి, ఇంకెక్కడ ఉంటే బతికే అవకాశం లేదు, వేరే హాస్పిటల్ తీసుకెళ్ళండి అని పంపిస్తే వేరే హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు దగ్గర 24 గంటల నుంచి 48 గంటల్లో ఆపకుండా బ్లడ్లు ఎక్కిస్తూ ఉన్నారు. ఇక్కడ పోతా ఉంది. ఏం చేయాలో అర్థం కావట్లా. యూజువల్గా రక్తం క్లాట్ అవ్వటానికి కావాల్సింది ఏంటి అంటే
క్లాటింగ్ ఫ్యాక్టర్స్ కావాలి. మనకి ఇప్పుడు రక్తాన్ని మనం కదలకుండా పెట్టామనుకోండి, కిందంతా ఎర్రగా ఉండి పైనంతా తెల్లగా ఉంటుంది, దాన్ని ప్లాస్మా అంటారు. ఆ ప్లాస్మాలో రక్తం గడ్డగట్టించే ఫ్యాక్టర్స్ ఉంటాయి. కాబట్టి అలాంటి వాళ్ళకి బ్లడ్ తెల్ల రక్తం అంటారు. ఆ ప్లాస్మా ఎక్కిస్తే ఫ్రెష్ ఫ్రోజన్ ప్లాస్మా అంటారు. ఫ్రెష్ ఫ్రోజన్ ప్లాస్మా ఇస్తే బ్లీడింగ్ ఆగుద్ది, ఎందుకంటే దాంట్లో క్లాటింగ్కి సంబంధించినవి ఉంటాయి. సో వాళ్ళు అలా ఒక 48 గంటలు ఆపకుండా రక్తాలు ఎక్కిస్తానే ఉన్నారు. చిన్నపిల్లోడు కదా, రక్తం మొత్తం 0 దగ్గరికి వచ్చేసింది, 1కి వచ్చేసింది, 0 దగ్గరికి వచ్చేసింది, ఇంకా చచ్చిపోతాడేమో అని ఇంకేం చేయాలో అర్థం కావట్లేదు. రక్తం ఆగట్లా. మొత్తం 72 రక్తం సీసాలు ఎక్కించారు. ఊహించండి, 72 అంటే నా జన్మలో నేను ఫస్ట్ టైం వింటాం. ఎప్పుడు 72 పైన రక్తాలు ఎక్కించడం నేను ఒకేసారి విన్నాను. అది ఎప్పుడంటే ఒక పేషెంట్కి లివర్ తీసి ఇంకొక లివర్ పెట్టే టైంలో, అంత మేజర్ ఆపరేషన్లో ఒక మనిషిలో లివర్ మొత్తం తీసేసి కొత్త లివర్ పెట్టే టైంలో లివర్ అనేది అన్ని రక్తనాళాల మధ్యలో ఉంటుంది. కాబట్టి అలాంటి మేజర్ ఆపరేషన్లో ఒక్కోసారి ఇలాంటిది వింటుంటాం, చూస్తుంటాం. కానీ అంతకు మించి నేను ఎప్పుడు వినలే 72 రక్తాలు ఎక్కించడం అనేది. వీళ్ళ పేషెంట్ మన వీడియో చూసి చెప్పాడనమాట. సరే ఏం చేయాలో అందరు డాక్టర్లకి ఏమీ అర్థం కావట్లేదు. అప్పుడు ఏం జరిగిందంటే, పేషెంట్ కోమాలోకి వెళ్ళిపోయాడు, వెంటిలేటర్ మీద ఉన్నాడు. పేషెంట్ ఇప్పుడు ఏం మాట్లాడే పరిస్థితి లేదు. వాళ్ళ తల్లిదండ్రులను అడిగినా ఏముందండి కింద పడిపోయాడు, దెబ్బ తగిలింది అని చెప్తున్నారు. సో ఏం చేయాలో అర్థం కాక, ఇదేమన్నా పాము గరిచిన దానికి ఏమన్నా ఉంటుందేమో, పాము విషానికి విరుగుడిస్తే మనిషికి ఏమన్నా బ్లీడింగ్ ఆగొచ్చేమో అని ఒక డౌట్. ఎందుకంటే కోమా పేషెంట్ ఏం చెప్పలేడు. ఒక పాము గరిచిందనేది సోయిలో ఉన్న వ్యక్తి అయితే మర్చిపోయే విషయం కాదు. 3 రోజుల కింద పడ్డాడు, ఒక పాముని చూశాడు అంతే. అది కరిచిందా లేదా కూడా కరవలేదనే చెప్తున్నాడు. సో ఏం చేయాలో అర్థం కాక డాక్టర్ సరే ఏదైతే అదేంది, ఇప్పుడు ఎలాగ చచ్చిపోతున్నాడు, ప్రాణం పోయే పరిస్థితిలో ఉంది, ఒక ఇంజెక్షన్ ఇస్తే నష్టం పోయింది ఏం లేదు కదా అని యాంటీ స్నేక్ వెనమ్ అనేది ఇంజెక్షన్ ఇవ్వటం జరిగింది. ఈ వెనమ్ గురించి నేను అప్పుడు కూడా చెప్పాను. టు దేర్ సర్ప్రైజ్ బ్లీడింగ్ ఆగింది. ఆ యాంటీ స్నేక్ వెనమ్లో మన భారతదేశంలో ఉండే విష సర్పాల్లో అన్నిటికన్నా ముఖ్యమైన 3 జాతులు ఉన్నాయండి. ఒకటి కోబ్రా అంటే నాగుపాము, రెండోది క్రెయిట్ అంటారు, దాన్ని కట్లపాము అంటారు, మూడోది వైపర్ అంటే రక్తపింజర తల ఎప్పుడు త్రికోణాకారంలో ఉంటుంది. మీరు చూడండి, రక్తపింజర అంటారు. మన పూర్వీకులు ఎంత గొప్పోళ్ళో చూడండి, దాని పేరు ఏమని పెట్టారు, రక్తపింజర అని. రక్తపింజర అంటే ఎక్కడ కరిస్తే అక్కడ నల్లగైపోయి రక్తం క్లాటింగ్ అవ్వకుండా రక్తస్రావం అయ్యి చచ్చిపోతారు. ఇది మన పూర్వీకులు ఎప్పుడు ఎన్ని వేల సంవత్సరాల కింద ఈ పేరు పెట్టారో కూడా మనకు తెలియదు. సో ఒక పాముకి దాని విష స్వభావాన్ని బట్టి దాని తల చూసి గుర్తుపట్టేసేయచ్చు. త్రికోణాకారంలో ఉంటుంది, ట్రయాంగిల్ లాగా ఉంటుంది. అంటే ట్రయాంగిల్ అంటే తెలుసు కదండి, ఇలా ఉంటుందన్నమాట. ఇలా త్రికోణాకారంలో ఉంటుంది ఆ పాముకి రక్తపింజర. సో ఈ అబ్బాయిని చివరికి తెలిసింది ఏంటంటే, ఎప్పుడు ఆగిందంటే 72 రక్తాలు ఎక్కించి 5 రోజులు వెయిట్ చేసి ఎప్పుడు చచ్చిపోతాడా, కోమాలో ఎందుకు వెళ్ళాడా ఏమీ తెలియదు. ఇంత చిన్న కోతకి ఆగకుండా బ్లడ్ 72 రక్తాలు ఎక్కించి అంత బ్లడ్ పోయి చివరికి కోమాలోంచి బయటకు వస్తాడా రాడా అని మనం చూసుకుని కరెక్ట్గా 28 రోజులు హాస్పిటల్లో కోమాలో ఉండి, తర్వాత మెల్లిమెల్లిగా వెంటిలేటర్ మీద నుంచి బయటకు వచ్చి సోయిలోకి వచ్చి మంచిగా మామూలుగా లేచి నడిచి ఇంటికి వెళ్ళాడు అనమాట. సో దీంట్లో చూడండి, అంటే మొత్తం సోయిలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఇదంతా జరిగి 1 సంవత్సరం 2 ఏళ్ళు అయిపోయింది. ఆ పేషెంట్ మన వీడియో చూసి, సార్ ఇలా జరిగింది మా అబ్బాయిది, ఈ వీడియో చూసిన తర్వాత నాకు ఎందుకో చెప్పాలనిపించింది అని ఫోన్ చేసి చెప్పారనమాట. నాకు ఈ వీడియో చేస్తే కొంతమంది కన్నా ఉపయోగపడుతుందని చేస్తున్నాను. ఇప్పటికీ కూడా ఆ అబ్బాయిని, అరే నినకు పాము గరిచిందారా అంటే, ఏమో నాన్న ఏం గుర్తులేదా అని చెప్తున్నాడు. గుర్తులేదేంట్రా, పాము గరవటం ఎవరైనా మర్చిపోతాడా అని అన్నాను. అంటే ఇప్పుడు ఒక తోక మీద నుంచి తను వెళ్తున్న బైక్ టైరో సైకిల్ టైరో వెళ్ళింది అనుకుందాం. పాముకు చిరెత్తుకొచ్చి కాటేయటానికి వచ్చింది. కానీ అదే టైంలో ఆ కంగారులో పాము సైజు కూడా కొంచెం పెద్దగా ఉందని చెప్పి కంగారు పడి కింద పడిపోయాడు. కింద పడినప్పుడు చేతికి కాళ్ళకి తగే దెబ్బలు ఉంటాయి కదా, ఆ దెబ్బల కంగారులో ఈ పాము కరిచింది కూడా గుర్తులేదు అబ్బాయికి. అంటే ఇప్పుడు సడన్గా బైక్ మీద నుంచి కింద పడితే చేతులు కాళ్ళకి ఎక్కడ పడితే అక్కడ దెబ్బలు తగులుతాయి కదా, ఆ దెబ్బలో ఇది ఆపుకోవటం అది ఆపుకోవటంలో అది తొడ మీద ఇలా ప్యాంట్ మీద నుంచి కరిచింది కూడా గుర్తులేదు. ఇప్పుడు ఏ కాలు మీద కరిచిందో, లేకపోతే ఖాళీగా ఉన్నాం వచ్చి కరిచిందో, లేకపోతే మనం దాన్ని తొక్కామో అప్పుడు కరిచిందంటే అప్పటికప్పుడు మనం చూస్తుంటాం. వీళ్ళు ఏంటి, బైక్ మీద నుంచి పడిపోయిన టైంలో దాని మీద పడిపోయి చేతులు కాళ్ళు దొక్కుపోయి ఆ పాము తను కరిచింది కూడా గుర్తులేదు.
ఎక్కడ కరవలేదు నాన్న, అలా కనపడుతుంది, నేను తప్పించుకుందాం అని చెప్పి ఇటు దాని మీద నుంచి కొంచెం వెళ్ళబోతుంటే ఇట్లా అనుకున్నాను, అది స్కిడ్ అయి పడిపోయాను. ఆ పడిపోయిన ఆ క్రమంలో ఆ పెనుగులాటలో మరి ఏమైందో పాపం గుర్తులేదన్నమాట. సో ఆ డాక్టర్కి ఆ ఐడియా రాకపోయింటే ఆ 19 ఏళ్ల కుర్రోడు బతికి ఉండేవాడు కాదు. సో ఒక్కొక్కసారి ఒక చిన్న ఇంజెక్షను చావు బతుకు మధ్యలో ఇలా మొత్తం టర్న్ చేసేస్తుంది. మొత్తం ఇటు చచ్చిపోతున్నారు, స్వర్గం గేట్ దాకా వెళ్ళిన వాళ్ళని కూడా లాక్కొచ్చేస్తుంది అనమాట. ఆ పేషెంట్ అదృష్టవశాత్తు బాగా రికవర్ అయ్యి ఇంటికి వెళ్ళి ఇప్పుడు సక్సెస్ఫుల్గా నార్మల్ జీవితం గడుపుతున్నాడు. దీంట్లో మన తెలుసుకోవాల్సిన పాయింట్స్ ఏంటంటే, ఒకవేళ ఎవరన్నా పేషెంట్స్ సీరియస్గా ఉండి వెంటిలేటర్ దాకా వెళ్ళేంత సిచ్యువేషన్ వచ్చి వాళ్ళు ఎక్కడన్నా పాము అని అన్నా కానీ పామును చూసినా వాళ్ళు ఒక్కోసారి కరిచింది అన్నట్టుగా ట్రీట్మెంట్ చేసుకుంటే బెటర్ ఏమో అని అనిపిస్తుంది. అంటే లేచి తిరుగుతున్నాడు, బాగున్నాడు అంటే పాము కరిచినా వెయిట్ చేసి చూడొచ్చు. మనం కోమాలోకి వెళ్ళిపోయిన వాడు ఏం చెప్పలేడు, అది కరిచిందా, ఎక్కడ కరిచింది, ఎప్పుడు కరిచింది, ఎంత కరిచింది, ఏమి చెప్పలేరు కదా. సో ఎస్పెషల్లీ తొడ దగ్గర పుండు ఉంది. యూజువల్గా కాళ్ళ మీద కింద కరుస్తుంది కానీ తొడ మీద కరుస్తుంది అని అనుకోం కదా. ఈ వైపర్ అనే స్నేక్, రక్తపింజర్ అనేది చాలా కోపం కలిగిన పాము అనమాట. అది ఇట్లా ఆ తలని ఇలా నేల మీద నుంచి ఇట్లా గాల్లో లేపి ఒకసారి సుప్పున ఎగిరి మరీ కరుస్తుంది అనమాట. నాగుపాము కంటే ఈ పడగ అది ఉంటుంది. వైపర్ అనేది మాత్రం నేను కొన్ని పిక్చర్స్ పెడతాను వైపర్ది, అవి కూడా చూడండి. అది కరవటం అనేది అగ్రెసివ్ స్నేక్ అనమాట. కాబట్టి ఇది ఒక ఇంపార్టెంట్ లెసన్ చాలామంది డాక్టర్స్కి కూడా. అంటే ఏమీ చెప్పలేని పరిస్థితుల్లో మనం ఆ విరుగుడు ఎందుకు బ్లడ్ క్లాట్ అవ్వట్లేదు, ఈ రక్తపింజర్ లాంటి కరిస్తే, ఇప్పుడు అదే కోబ్రా కరిచింది అనుకోండి, రక్తస్రావం అయి చచ్చిపోరు. దీంట్లో ఈ ఒక్క రక్తపింజర్లోనే రక్తస్రావం అయి చదువు. కింగ్ కోబ్రా కానీ కోబ్రా కరిచింది అనుకోండి, ఏ విధంగా చనిపోతారు? న్యూరోటాక్సిన్ అంటే పెరాలసిస్ వచ్చి చచ్చిపోతారు. దానికి విరుగుడిస్తే మళ్ళీ లేచి కూర్చుంటారు. ఇప్పుడు వెంటిలేటర్ పెట్టలేదు అనుకోండి, పెరాలసిస్, బాడీలో ఉన్న కండరాలన్నీ, కట్లపాముకు కూడా న్యూరోటాక్సిన్, ఇట్ ఈస్ నాట్ హీమోటాక్సిన్. హీమోటాక్సిన్ అంటే ఏంటి? హీమో అంటే బ్లడ్, హీమోగ్లోబిన్ కదా, బ్లడ్, రక్తపింజర రక్తస్రావం, బ్లడ్ క్లాట్ అవ్వకుండా హీమోటాక్సిన్ అంటారు. అదే కోబ్రా అంటే నాగుపాము కానీ కట్లపాము కానీ న్యూరోటాక్సిన్, నరాల మీద పనిచేస్తుంది. నరాల మీద పనిచేసి మన బాడీలో ఏ కండరం పనిచేయలేదు, అలా కళ్ళు తెరిచి ఉంటాం, సోయిలో ఉంటాం, కానీ బాడీలో బ్రీతింగ్ తీసుకోవడానికి కూడా కండరాలకి ఇది ఉండదు, బ్రీతింగ్ ఆగిపోద్ది. బ్రీతింగ్ ఆగిపోయి మనిషికి తెలుస్తూ ఉంటుంది, ఊపిరి ఆడక ఉక్కిరిబిక్కిరి అయిపోతుంటారు. అలాంటి వాళ్ళకి బ్రీతింగ్ ఆగిపోయిందని వెంటనే వెంటిలేటర్ పెడతాం, వెంటిలేటర్ పెట్టేసి అలా ప్రాణం ఎన్నాళ్ళైనా కాపాడవచ్చు. దానికి విరుగుడు ఇచ్చామనుకోండి వెంటనే లేచి కూర్చుంటారు, అట్లా అనమాట. కొన్ని అరుదైనవి ఉంటాయి, సీ స్నేక్స్ అంటారు. సముద్రంలో ఉండే పాములు కూడా చాలా డేంజరస్ ఉంటాయి. అవి మయోటాక్సిక్, అంటే కండరాల టాక్సిన్ అనమాట, కండరాలు పనిచేయకుండా చేస్తాయి. అవి కూడా కొంచెం డేంజరస్, కాకపోతే అరుదైన పాములు అనమాట అవి. మనం రోజు అంత ఎక్కువ చూడడం అనమాట. సో చాలా ఇంట్రెస్టింగ్ పేషెంట్ విషయం తెలుసుకున్నాం కదండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్.